హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో స్ప్రౌట్స్ అయితే నేను తయారు చేశానండి. అదేనండి మొలకలు. సో ఇవైతే ఫస్ట్ టైం నేను కూడా తయారు చేశాను. చాలా బాగా వచ్చినాయి అనమాట. పెసలు, ఇంకా వేరుశెనగ గుళ్ళు, ఇంకా శనగలు వీటితో అయితే తయారు చేశాను. సో నా దగ్గర తయారు చేసేది అట్లా ఏం లేదు. సో నేను క్లాత్లోనే పెట్టి తయారు చేశాను. సో చాలా బాగున్నాయి అనమాట. సో ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే ఒక కప్పు నిండుగా పెసలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. శనగలు తీసుకుంటున్నాను. శనగలు అయితే అరకప్పే తీసుకుంటున్నాను. సో ఈ శనగలు కూడా అందులోనే వేసేసుకుంటున్నాను అనమాట. ఇవేమో వేరుశెనగ గుళ్ళు, ఇవి కూడా ఒక కప్పు అన్న అయితే తీసుకున్నాను. తీసుకొని ఇవి కూడా మొత్తం కలిపి అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. సో మొత్తం ఒక దాంట్లో వేసుకున్నా కానీ బాగానే స్ప్రౌట్స్ వస్తాయి అన్నమాట. నేను మొత్తం అయితే ఒక దాంట్లోనే వేసుకున్నాను. ఇవి మొత్తం అయితే ఒక 2 సార్లు అట్లా వాష్ చేసేసుకొని పెసల్లో రాళ్ళు అట్లా అయితే మనం చూసుకొని వేసుకుందాం. చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇవైతే మొత్తం ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. అంటే మొత్తం ఒక 13 గంటలు లేదా ఒక 14 గంటలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను ముందు రోజు ఒక 5కి అట్లాగా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 8కి అట్లా తీసాను అనమాట. తీసి వాటిని అయితే మూటగట్టి పెట్టాను. సో చూడండి, ఇట్లా అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవడానికి నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. నానితే కొంచెం ఉబ్బుతాయి కాబట్టి. సో వాటర్ అయితే ఇన్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఈ మొత్తం మూత పెట్టి ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవాలి. అది నేను చెప్పాను ముందు రోజు 5కి, తర్వాత రోజు 8కి అయితే తీసాను అనమాట. చూడండి, ఇవైతే చక్కగా నానిపోయినాయి. ఇట్లా నాని ఉన్నాయి కదా, వీటిని కూడా ఒక 2 సార్లు అట్లా వాష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, అన్నీ కూడాను బాగా నానిపోయినాయి. సో ఇంకా కావాలంటే ఇందులోకి బొబ్బర్లు అవన్నీ అంటారు కదా, బఠానీళ్ళు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీళ్ళు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రజెంట్ అయితే ఈ మూడింటితోని మొలకలు తయారు చేస్తున్నాను. చూడండి, నానిన తర్వాత కూడా ఒక 2 సార్లు అయితే వాష్ చేశాను. పులిసిన స్మెల్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను అవి 2 సార్లు కడిగి ఇట్లా అయితే నీళ్లు కొంచెం వడగట్టుకొని ఒక క్లాత్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. మొత్తం నీళ్ళు దాంట్లో అయితే వేయనవసరం లేదు. వడగట్టుకొని తీసుకొని మనం తర్వాత లైట్గా పైన జల్లుకోవటమే. సో నేను ఇంక ఇవన్నీ అయితే ఒక క్లాత్లో తీసేసుకొని టైట్గా అయితే కట్టేస్తున్నాను. ఒక చున్నీ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇట్లా బిర్రుగా అయితే మూట కట్టేసుకొని గాలి పోకుండా గట్టిగా అయితే కట్టేసేసేయాలి. ఇట్లయితే కట్టేశాను. దీన్ని మళ్ళీ ఇట్లా ఒక గిన్నెలో పెట్టేసుకొని పైన అదే క్లాత్ మళ్ళీ మిగిలిన క్లాత్ కప్పేసి లైట్గా నీళ్ళు అయితే అంటనట్టయితే కొద్దిగా అట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా కొద్దిగా లైట్గా సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. సో కొద్దిగా చేతికి అట్లా తడి అంటించుకొని కొద్దిగా లైట్గా అంటించుకొని మూత పెట్టుకొని నేనైతే ఒక 24 గంటలకే వస్తాయి. నేనైతే ఒక 30 గంటల దాకా అయితే ఉంచాను అనమాట. స్ప్రౌట్స్ అయితే అప్పుడు ఇంకా చాలా బాగా వస్తాయి. చూడండి, నేనైతే ఓపెన్ చేశాను. చూపిస్తాను చూడండి మీకు. ఇంకెట్లయితే వచ్చినాయండి మొలకలు, చాలా బాగా వచ్చినాయి అనమాట. అంటే 24 గంటలు అయితే కొద్దిగా ఆ మొలకలు అనేది కొద్దిగా తక్కువ బోర్ వస్తాయి. సో 30 గంటలు లేదా 32 గంటలు అట్లయితే ఎక్కువ మొలకలు అయితే కొంచెం లెంత్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే శనగలు కొన్ని తక్కువ వచ్చినాయి అన్నమాట. మొలకలు చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి. సో మిగతా అంటే ఈ పెసర్లను ఇంకా వేరుశెనగ గుళ్ళు ఇవైతే బాగా వచ్చినాయి అనమాట. శనగలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. వాటిని సపరేట్గా పెట్టాల్సింది. నేనైతే కలిపేసి వేసాను కదా, చాలా తక్కువ వచ్చినాయి అనమాట. సో ఇంకా ఇట్లయితే వచ్చినాయి స్ప్రౌట్స్. ఇంక మనకి వెంటనే తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. ఈ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ స్ప్రౌట్స్తో కూరలు అట్లా అయినా కూడా వండుకోవచ్చు. సో అట్లా కన్నా కానీ ఉత్తగా తింటేనే బాగుంటుంది.
సో ఇంకోటి ఏంటంటే నాకు వేరుశనగ గుళ్ళు ఇవైతే స్ప్రౌట్స్ చాలా బాగున్నాయి. పెసర్లు కూడా బాగున్నాయి అనమాట. శనగలేమో సరిగ్గా రాలేదని చెప్తున్నా కదా, సరిగ్గా రాలేదు ఇవైతే. సో కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. చూడండి బారుగాని చాలా బాగా వచ్చినాయి మొలకలు అయితే. సో ఇట్లయితే తయారు చేసుకోండి మీరు కూడా, చాలా బాగున్నాయి అనమాట. అంతేనండి.